ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్వి శ్రావణ్ సార్ క్లాసెస్. నేను మీ శ్రావణ్ సార్. సో ప్రస్తుతం మనం వ్యవసాయం అనే టాపిక్ని నేర్చుకుందాం. అండ్ సారీ ఫర్ ద లేట్ క్లాసెస్. సో కొంచెం ఆఫీస్ వర్క్ ఉండి అండ్ క్లాసెస్ కూడా ఉండి చేయలేకపోతున్నాను. బట్ ఇప్పుడు రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం మనం వ్యవసాయం అనే టాపిక్, వ్యవసాయం అండ్ అనుబంధ రంగాలు అనే టాపిక్ని నేర్చుకుందాం మనం. అండ్ మీకు ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో మనకి ఈ పీడిఎఫ్ నోట్స్ అనేవి మనకు సో టెలిగ్రామ్ యాప్లో ఇవ్వడం జరుగుతుంది. యాప్ పేరు ఏంటంటే జిఎస్ విత్ శ్రావణ్ సార్ అనే యాప్లో ఈ పీడిఎఫ్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. సో పీడిఎఫ్ లింక్ కూడా, సో ఈ టెలిగ్రామ్ లింక్ కూడా మేము కింద మెసేజ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాము. సో ఈ విధంగా పీడిఎఫ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది బెటర్ విజిబుల్ కోసం మేము ఈ విధంగా పీడిఎఫ్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి తెలుగులో ఉంటుంది, దాని తర్వాత కంప్లీట్గా ఇంగ్లీష్లో కూడా సేమ్ అవైలబుల్ ఉంటుంది. సో మనం చూస్తే, సో ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం అనేది ప్రాధాన్యత రంగంగా ఉంది. మనకు వ్యవసాయంలో భాగంగా సో గ్రామీణ కుటుంబాలలో, రూరల్ ఏరియాస్లో మనకు 62.6% వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు మొత్తం జనాభాలో. తెలంగాణలో ఇది 2025-26 బడ్జెట్లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 26 కోట్లు కేటాయించారు. సో ఇక్కడ ఆధారపడే వాళ్ళు 62% ఉన్నా కూడా మనకు ఇన్కమ్ జీడిపిలో నథింగ్ బట్ జిఎస్విఏలో, సో జిఎస్డిపిలో మనకి ఎక్కువ వాటా మాత్రం సర్వీస్ సెక్టరే ఉంది. కానీ ఆధారపడే వాళ్ళు మాత్రము వ్యవసాయ రంగంలోనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. ఆ డిఫరెన్స్ మీరు చూసుకోవాలి. సో ఇది మొత్తం రాష్ట్ర బడ్జెట్లో ఇది 26,000 crores లాస్ట్ బడ్జెట్లో మనకు కేటాయించారు. సో ఇది 10.1%గా ఉంది. ప్రాథమిక రంగం జిఎస్విఏలో ఎంత ఉంది అంటే 2,49,000 కోట్లు ఉంది. అంటే మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ 2024-25 కంటే 25-26లో జిఎస్విఏ అనేది పెరిగింది. ఎంత పెరిగింది అని అంటే 1.4% పెరిగింది. అండ్ వ్యవసాయ అనుబంధ రంగాల జిఎస్విఏ అనేది ఎంత ఉంది? జిఎస్విఏలో మనకు వివిధ రంగాలు ఉంటాయి, మళ్ళీ ఉపరంగాలు ఉంటాయి. జిఎస్విఏలో వ్యవసాయము, పారిశ్రామిక అండ్ సేవా రంగాలు ఉంటాయి. ఈ వ్యవసాయ రంగంలో మళ్ళీ ఉపరంగాలు ఉంటాయి. ఏంటిదని అంటే పంటలు, పశు పోషణ, మత్స్యరంగం, అటవీ. ఈ 4 రంగాలు ఉంటాయి. ఈ 4 రంగాల్లో దేని నుండి ఎక్కువ వస్తుంది? మనం జనరల్గా వ్యవసాయం అంటే పంటలు అని అనుకుంటాము, బట్ పంటల నుండి సెకండ్ 44% వస్తుంది. ఎక్కువ ఇన్కమ్ మాత్రం మనకు పశు సంపద నుండి వస్తుంది. సో ఇది చూడండి. దాని తర్వాత ఫస్ట్ పశు సంపద, సెకండ్ పంటలు. ఈ డిఫరెన్స్ మనం చూడాలి. థర్డ్ మత్స్యరంగం, ఫోర్త్ అనేది అటవీ. సో ఇది చూడాలి మనం. పశు సంపద అనేది ఎక్కువ ఉంది. గతంలో వ్యవసాయం అనేది ఉండేది, బట్ ఏంటంటే ప్రస్తుతం పంటల్లో పశు సంపద అనేది ఎక్కువ ఉంది. దాని యానిమల్ హస్బెండరీ అంటే పాలు ఇట్లాంటి వాటి నుండి ఎక్కువ అనేది వస్తుంది. దాని తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం. సో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా, సో ఇది ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. జిఎస్విలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 13% ఉంది. సో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 13% ఉంది. ప్రాథమిక రంగం వాటా మాత్రం 15% ఉంటుంది. సో మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ప్రాథమిక రంగంలో వ్యవసాయ రంగంతో పాటు ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. ఏంటిది అని అంటే, సో గనులు మరియు త్రవ్వకాలు అని ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి సో ఎక్కువ వస్తుంది. వ్యవసాయ రంగంలో ఇది తీసేస్తారు కాబట్టి తక్కువ వస్తుంది, అంతే. తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ఏ విధంగా ఉంది? ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనేది ఏ విధంగా ఉంది? 2025-26లో 236 లక్షల మెట్రిక్ టన్నులు సో అనేది మనకు ఆహార ధాన్యాల ఉత్పత్తి, అంటే అన్ని ఆహార ధాన్యాలన్నీ సో ఉత్పత్తి అనేది ఈ విధంగా ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహార ధాన్యాలన్నీ, వరి కావచ్చు, గోధుమ కావచ్చు, అన్ని ఆహార ధాన్యాలని ఇందులో మనము తీసుకోవచ్చు. తర్వాత రెండు సంవత్సరాలలో 207 నుండి 236కు పెరిగింది. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది పెరిగింది అని గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనండి. సో ఇది పెరుగుదల ఎంత 28 లక్షల మెట్రిక్ టన్, ఎంత సుమారు 14.8%. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే పెరిగింది. ప్రస్తుతం ఎంత ఉంది 236 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత సో తెలంగాణ ప్రధాన పంటలు ఏంటి, వరి, పత్తి, మొక్కజొన్న, ఈ 3 ప్రధాన పంటలుగా మనం తెలుసుకోవచ్చు. ఎక్కువ వరి వండుతుంది, దాని తర్వాత పత్తి, దాని తర్వాత మొక్కజొన్న వండుతుంది అన్ని పంటలలో. సో భూమి వినియోగ నమూనా, సో ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ అంటారు ఇంగ్లీష్లో. సో భూమి, ఈ మనకి ఇంగ్లీష్ కంటెంట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, చూడండి అది. సో భూమి వినియోగ నమూనా, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్. సో దాని నికర సాగు భూమి ఎంత ఉంది. సో భూమి వినియోగ నమూనాలో ల్యాండ్ యూజ్ ప్యాటర్న్లో నికర సాగు భూమి అనేది ఎంత ఉంది. నికర సాగు భూమి అనేది నికర సాగు భూమి అనేది ఎంత ఉంది. సో నికరంగా ఎంత పండిస్తున్నారు, మొత్తం భూమిలో పంటలకు ఎంత వాడుతున్నారు అనేది నికర సాగు భూమి. 50% మొత్తం భూమి ఉంటే 50% మనం వ్యవసాయానికి వాడుతున్నారు. అందులో మళ్ళీ 25 రిమైనింగ్ 50%లో 25% 24.69% అటవీ భూమి ఉంది. దాని తర్వాత వ్యవసాయేతర భూమి 7.62%. తర్వాత బంజరు భూమి 5.42%. ప్రస్తుత పడవ భూమి, బంజరు భూమి ఏంటంటే చాలా సంవత్సరాల నుండి వ్యవసాయం చేయకుండా ఉంటే దాన్ని బంజరు భూమి అంటారు. ప్రస్తుత పడవ భూమి అంటే సో ప్రస్తుతము ఒక సంవత్సరము అలా సో ఖాళీగా ఉంచితే దాన్ని ఏమంటారు, ప్రస్తుత పడవు అని అంటారు. సో ఒక సంవత్సరము అలా ఖాళీగా ఉంచితే ప్రస్తుత పడవు అంటారు. చాలా సంవత్సరాల నుండి అది ఖాళీగా ఉంటే బంజరు భూమి అంటారు. వ్యవసాయేతర భూమి అంటే కమర్షియల్ హౌజెస్ ఇట్లా ఎవ్రీథింగ్. సో మనం కమర్షియల్గా యూజ్ చేసుకుంటే వ్యవసాయేతర భూమి అని అంటారు. అంటే సగం 50% వ్యవసాయ భూమి ఉంది, 25% సో అటవీ భూమి ఉంది. ఇవి రెండు కలిపి 75%. రిమైనింగ్ 25%లో ఇవి ఉన్నాయి, వ్యవసాయేతర భూమి, బంజరు భూమి. తర్వాత తెలంగాణ భౌగోళిక విస్తరణలో సగానికి పైగా భూమి సాగులో ఉంది, 4వ వంతు అటవీ బంధు. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. సో దీంతో పాటు మనం ఒకసారి ఇంగ్లీష్ టర్మినాలజీ చూస్తే సో మనకు నెట్ సోన్ ఏరియా. సో ఇది మనకు పంట పండే భూమి 50%, ఫారెస్ట్ ఎంత 24%. తర్వాత నాన్ అగ్రికల్చర్ చేయని ల్యాండ్ అంటే వ్యవసాయం కాకుండా ఇంకా యూజ్ చేసేటివి అంటే హౌజెస్ కోసం యూజ్ చేస్తారు కాబట్టి అది 7.62%. బ్యారెన్ ల్యాండ్ బంజరు భూమి 5.46%. కరెంట్ ఫాలో ప్రస్తుత పడవ భూమి 5.63%. ఇది చూడండి. సో దాని తర్వాత నెక్స్ట్ భూ కమతాలు, ల్యాండ్ హోల్డింగ్స్. సో ల్యాండ్ హోల్డింగ్స్ మొత్తం కమతాలు ఎంత ఉన్నాయి. ల్యాండ్ హోల్డింగ్స్ అంటే అర్థం ఏంటంటే సో భూమి ఒక వ్యక్తికి ఒక 10 ఎకరాలు ఉందనుకోండి. సో అతనికి ఉన్న ల్యాండ్ ఎంత 10 acres. ఒక వ్యక్తికి ఒక 10 acres ఉంటే అతనికి ఉన్న ల్యాండ్ 10 acres. ఈ 10 acres అనేవి, ఈ 10 ఎకరాలు అనేవి అతనికి ఒకే దగ్గర లేకుండా ఒక 3 చోట్ల, ఒక దగ్గర 3 ఎకరాలు, ఒక దగ్గర 2 ఎకరాలు, ఒక దగ్గర 5 ఎకరాలు ఉన్నాయనుకోండి. సో దీన్ని ఏమంటారు అని అంటే ల్యాండ్ హోల్డింగ్స్ అంటారు. ఈ ల్యాండ్ హోల్డింగ్స్, ఇతనికి ఎన్ని ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయంటే 3 ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నట్టు. సో ల్యాండ్ ఎంత ఉంది 10 acres ఉంది. ఎన్ని చోట్ల ఉంది 3 చోట్ల ఉంది. సో 3 చోట్ల ఉంటే ఏమంటారు 3 ల్యాండ్ హోల్డింగ్స్ అంటారు. 3 భూకమతాలు ఉన్నాయి అతనికి. సో 3 చోట్ల ఉంటాయి. సో ఇది మొత్తం భూకమతాలు ఎంత. ఇట్లాంటి మొత్తం భూకమతాలు ఎంతమందికి ఉన్నాయి అని అంటే 70 లక్షల భూకమతాలు ఉన్నాయి. సగటు కమత పరిమాణం ఎంత ఉంది యావరేజ్గా, ఇట్లా ఇవన్నీ ఒక దగ్గర 2, 3, 5, 1, సో ½ acre ఇట్లాంటి అన్నీ కౌంట్ చేస్తే యావరేజ్గా ఈ 75 లక్షలలో యావరేజ్గా తీస్తే ఒక కమతం యావరేజ్ కమతం ఎంత ఉంది అని అంటే సో 2.21 ఎకరాలు ఉంది. 2.21 ఎకరాలు యావరేజ్గా. అంటే చిన్న కమతాలు ఎక్కువగా ఉన్నాయి మన తెలంగాణలో. సో గతంలో 2.47 ఉండే, అది రోజుకు తగ్గుతుంది. కమత పరిమాణం అనేది సో రోజుకు తగ్గుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరికి
సో ఇతనికి ఏమవుతుంది అని అంటే ఈ 10 ఎకరాలు ఉంటే సో ఒక దగ్గర ఒకరు తీసుకోరు కదండి. ఎందుకనంటే అన్ని చోట్ల ల్యాండ్ అనేది ఒక విధంగా ఉండదు కాబట్టి సో ఒక దగ్గర రోడ్ దగ్గర ఉండొచ్చు, ఒక దగ్గర ఎక్కువ రేట్ ఉండొచ్చు, ఒక దగ్గర తక్కువ రేట్ ఉండొచ్చు, ఒక దగ్గర వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, ఇంకో దగ్గర ఉండదు కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే సో ప్రతి చోట 2 సో 3 పాళ్ళు షేర్ చేసుకుంటారు. ప్రతి చోట సో 3 విధాలుగా షేర్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారు, మళ్ళీ ఏమవుతుంది సో 3 కమతాలు అనేవి ఏమైతే ప్రస్తుతం 3 కమతాలని ఏమవుతుంది ఇంటూ 3 9 కమతాలుగా మారిపోతాయి. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఒక్కొక్కరికి మళ్ళీ కమతాల సంఖ్య 3 ఎకరాలు 1 ఎకరం 1 ఎకరం అలా కంటిన్యూగా జనరేషన్స్ మారుతుంటే కమతాలు అనేవి రోజుకు తగ్గిపోతున్నాయి. సో అది దాని తర్వాత ప్రస్తుతం 2.21 ఎకరాలు కమతా పరిమాణం తగ్గడం వల్ల చిన్న భూముల విభజన అనేది పెరుగుతుంది. భూములు అనేవి విభజించబడతాయి. ఇందాక చెప్పుకున్నట్టు చిన్న రైతుల సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. సో భూకమతాల వర్గీకరణ ఈ విధంగా ఉంది. సన్నకారు రైతులు, సో భూకమతాలని ఏ విధంగా వర్గీకరిస్తారు, సన్నకారు రైతులు, చిన్న రైతులు, సెమీ మీడియం అండ్ మీడియం పెద్ద రైతులు. సన్నకారు రైతులు సో జనరల్గా ఏంటంటే సన్నకారు రైతులు 1 హెక్టార్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని సో జనరల్గా 1 హెక్టార్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని సన్నకారు రైతులు అంటారు. 1 హెక్టార్ అంటే సాధారణంగా సో 2.2.5 ఎకరాలుగా మనం 1 హెక్టార్ కంటే తక్కువ ఉంటే సన్నకారు రైతులు అంటారు. 1 to 2 హెక్టార్ ఉంటే చిన్న రైతులు అని అంటారు. దాని తర్వాత 2 to 10 హెక్టార్ల వరకు ఉంటే సెమీ మీడియం అండ్ మీడియం ఈ విధంగా. దాని తర్వాత పెద్ద రైతులు అంటే 10 హెక్టార్ కంటే ఎక్కువ ఉన్న రైతులు అంటే సుమారుగా 25 acres కంటే ఎక్కువ ఉన్నారు. సో ఇది మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు అంటే ఏమని చెప్తారు అంటే సో ల్యాండ్ హోల్డింగ్స్ అని అంటారు. దాని తర్వాత మార్జినల్ సన్నకారు ఏమంటారు, సో సన్నకారు రైతులని ఏమంటారు మార్జినల్ ఎంప్లాయీస్ అంటారు. స్మాల్ చిన్న ఎంప్లాయీస్, సెమీ మీడియం అండ్ లార్జ్ పెద్ద రైతులు. సో ఈ విధంగా చెప్పచ్చు మాకు. దాని తర్వాత నెక్స్ట్ సన్నకారు చిన్న రైతులే ఆల్మోస్ట్ మనకు 91% ఉన్నారు. అంటే సో 1 హెక్టారు 1 to 2 హెక్టార్ 2 హెక్టార్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళే సో తెలంగాణలో 91%, 91.32% ఉన్నారు. వీటి వద్ద 68% భూమి ఉంది వీళ్ళ దగ్గర. ఈ విధంగా మనం చూడొచ్చు. సామాజిక వర్గాల వారీగా ఇతరులు అంటే ఓసీ అండ్ బీసీలు 74% ఉన్నారు. సో 74% భూమి అనేది ఓసీ బీసీల దగ్గర ఉంది. 13% భూమి అనేది ఎస్సీల దగ్గర ఉంది. దాని తర్వాత కమతాలు ఎస్టీల దగ్గర 11.81% కమతాలు ఉన్నాయి. ఈ విధంగా. దాని తర్వాత సీజనల్ వారీగా పంటల క్రాపింగ్ ప్యాటర్న్ సీజనల్ వారీగా పంటల గురించి చూస్తే పంటల సరళి క్రాపింగ్ ప్యాటర్న్ అంటారు. పంటలు ఏ విధంగా ఉన్నాయి. సో మన దగ్గర తెలంగాణలో 2 సీజన్లుగా మనము డివైడ్ చేస్తారు. ఒకటి ఏంటంటే సో ఖరీఫ్ లేదా వానాకాలం అంటారు. దీని జూన్ టు అక్టోబర్. రబీ యాసంగి నవంబర్ టు ఏప్రిల్. ఒకసారి ఏంటంటే సో ఖరీఫ్ని ఏమంటారు, రబీని ఏమంటారు అని కూడా ఒకసారి ఎగ్జామ్లో అడిగారు. ఖరీఫ్ని వానాకాలం అంటారు. ఖరీఫ్ సీజన్ ఏంటిది జూన్ టు అక్టోబర్. దాని తర్వాత రబీ సీజన్ ఏంటి నవంబర్ టు ఏప్రిల్. రబీ సీజన్ ఏమంటారు యాసంగి లేదా యాసంగి కాలం. దాని తర్వాత పంటల సరళిని ప్రభావితం చేసే అంశాలు వర్షపాతం, సాగునీటి లభ్యత. వర్షపాతం ఎక్కువ వస్తే పంటలు బాగా పండుతాయి. సాగునీరు, నేల రకము, మంచి నేల ఉంటే ఎక్కువగా పండుతాయి. దాని తర్వాత మార్కెట్ ధరలు, మద్దతు ధర ఇట్లాంటివి కూడా మార్కెట్ రేట్ ఎక్కువ ఉంటే నెక్స్ట్ ఇయర్ సో ఆ పంట వేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ విధంగా. దాని తర్వాత వానాకాలం పంటల సరళి, ఇంగ్లీష్లో కూడా వానాకాలం అనొచ్చు లేదా ఖరీఫ్ అంటారు. దాని తర్వాత స్థూల సాగు విస్తీర్ణంలో గ్రాస్ సోన్ ఏరియా, ఈ విధంగా 2 రకాలు ఉంటాయి. సో 2 రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే గ్రాస్ సోన్ ఏరియా, 2 రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. గ్రాస్ సోన్ ఏరియా అండ్ నెట్ సోన్ ఏరియా. ఈ 2 రకాల కాన్సెప్ట్స్ అనేవి మనము బేసిక్స్ తెలుసుకోవాలి. దాని తర్వాత ఇదేంటి గ్రాస్ సోన్ ఏరియా అని అంటే ఏంటిది. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ సోన్ ఏరియా అనేది ఫస్ట్ నేర్చుకుందాం మనము. సో ఒక పర్సన్ ఒక 100 acres ఉన్నాయి అనుకోండి.
ఒక ప్రాంతంలో, నెక్స్ట్ తెలంగాణ మొత్తం ఒక 100 ఎకర్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 100 ఎకర్స్ అనేవి పండిస్తున్నారు. దీన్ని ఏమంటారు, అసలు ఉన్నవి ఏంటి 100 ఎకరాలు అంటే వ్యవసాయం చేసేవి. సో ఆ వ్యవసాయం చేసేవి ఎంత చేస్తున్నారు, 100 ఎకర్స్ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి సో దీన్ని ఏమంటారు, నెట్ సోన్ ఏరియా అంటారు. నికర సాగు భూమి అని అంటారు, సాగు విస్తీర్ణం అంటారు. సో ఇప్పుడు ఏమైతే మనకు 2 పంటల కాలాలు ఉన్నాయి కదా, ఖరీఫ్ అండ్ రబీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖరీఫ్లో ఈ 100 ఎకర్స్ అనేవి ఖరీఫ్ అండ్ రబీలో రెండిట్లో పండిస్తారు. ఈ ఖరీఫ్లో 100 ఎకర్స్ పండుతాయి. దాని తర్వాత రబీలో ఒక 50 ఎకరాలు పండుతాయి అనుకోండి. 100 ఎకర్స్ రబీలో కూడా పండించరు. ఎందుకనంటే సో కొన్ని ప్రాంతాలలో వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఉండవు కాబట్టి, ఆ కాలంలో యాసంగి కాలంలో మనకు వర్షాలు ఎక్కువ కురవు కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ ఉన్న దగ్గరనే పండించగలుగుతారు కాబట్టి సో 100 ఎకర్స్ మొత్తం 50 మన రబీలో పండించారు కాబట్టి రబీలో కేవలం 50 ఎకరాలు పండించారు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, 100 + 50 150. ఈ 150 ఏంటిది, గ్రాస్ స్టోన్ ఏరియా, స్థూలంగా పండించిన భూమి. అంటే మొత్తం భూమి ఎంత, అసలు భూమి ఎంత 100 ఎకరాలు, కానీ పండించింది ఏంటి 150 ఎకరాలు. అర్థమైందా అండి? సో 150 ఎకరాలుగా చెప్పొచ్చు. యాక్చువల్గా మొత్తంగా పండించిన ఎకరాలు ఎంత అంటే సో 100 ఓవరాల్గా. దీన్ని ఏమంటారు, నెట్ సోన్ ఏరియా అంటారు. సో మళ్ళీ ఈ 100 ఎకరాల్లో తర్వాత మొత్తం ఇయర్లో ఎన్ని ఎక్స్ట్రా ఎకర్స్లో పండిస్తే అవి కూడా యాడ్ చేస్తారు. దాన్ని గ్రాస్ స్టోన్ ఏరియా అంటారు. అర్థమైందా? స్థూల సాగు విస్తీర్ణం అంటారు. ఈ డిఫరెన్స్ అనేది మనం చూసుకోవాలి. దాని తర్వాత స్థూల సాగు విస్తీర్ణం అనేది వరి ఎంత ఉంది అని అంటే 2025-26లో మొత్తం స్థూలంగా చూస్తే సో ఎంత ఉంది వరి అన్ని కాలాలలో కలిపి చూస్తే స్థూల సాగు విస్తీర్ణం ఎంత ఉంది మనకు 2025-26 వానాకాలంలో చూస్తే ఏది ఎక్కువగా ఉంది అంటే వరి ఎక్కువగా పండిస్తున్నారు వానాకాలం అనేది. దాని తర్వాత పత్తి ఎక్కువగా పండిస్తున్నారు. పత్తి కూడా మనకు సో వరి వానాకాలం అండ్ యాసంగి రెండిట్లలో పండిస్తారు మేజర్గా. బట్ పత్తి మాత్రం కేవలం వానాకాలంలోనే పండిస్తారు, గుర్తుపెట్టుకోండి. సో పత్తికి వానాకాలంలోనే పండిస్తారు కాబట్టి సో వానాకాలంలో పత్తి అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటిది మనకు వరి, సో సెకండ్ ఏంటిది పత్తి, దాని తర్వాత 34%, దాని తర్వాత మొక్కజొన్న 4.4%, దాని తర్వాత కందులు, దాని తర్వాత సోయాబీన్. ఈ 5 మేజర్ క్రాప్స్ తెలంగాణలో: వరి, పత్తి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత టాప్ 5 పంటల వాటా మొత్తం, ఈ 5 మన పంటల వాటా మొత్తం ఎంత ఉంది అని అంటే సో ఈ ప్రస్తుతం ఎంత ఉంది, ఈ సంవత్సరం చూస్తే 91.43%, 90%, మోర్ దెన్ 90% ఈ 5 పంటలే పండిస్తారు. వేరే ఎక్కువ పండించరు. వేరే పంట ఏముంటాయి, ఇంకా కూరగాయలు కావచ్చు, లేకుంటే ఇతర పంటలు కావచ్చు, మనకు గమనించవచ్చు. వరి రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పంటగా కొనసాగుతుంది. పత్తి అనేది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పత్తి అనేది కంటిన్యూగా పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మొక్కజొన్న సాగు క్రమంగా మొక్కజొన్న కూడా పెరుగుతుంది. సోయాబీన్ మాత్రం తగ్గుతుంది రిపీటెడ్గా. సోయాబీన్ మాత్రము 3 ఉండే 2 ఉండే 2.56 తగ్గుతుంది, చూసుకోవాలి. వరి మరియు పత్తి కలిసి వానాకాలంలో మొత్తం సాగు విస్తీర్ణంలో 81% ఉంది. 81%. వరి పత్తి కలిపితేనే 81% ఉంది. ఓకేనండి. రిమైనింగ్ 10% ఇవి ఉన్నాయి. తర్వాత యాసంగి పంట. యాసంగి స్థూల సాగు విస్తీర్ణం టాప్ 5 పంటలు: వరి, మొక్కజొన్న, జొన్న. టాప్ 5. టాప్ ఏంటిది యాసంగిలో? వరి. సో వరి అంటే 2 కాలాల్లో కూడా మనకు సో టాప్ ఏంటిది వరియే. ఓకేనా? సో కానీ మనకు వర్షాకాలంలో సో వరితో పాటు ఈక్వల్గా సో సెకండ్ పంట పత్తి కూడా పండిస్తారు. కానీ ఏంటంటే ఇక్కడ వరి మేజర్ 75% ఉంది. మొక్కజొన్న నెక్స్ట్ సెకండ్ మొక్కజొన్న 13% ఉంది. తర్వాత జొన్న, వేరుశనగ. వరి అనేది 2 కాలంలో పండిస్తారు. మొక్కజొన్న, శనగ, వేరుశనగ అనేవి సో ఈ కాలంలో పండిస్తారు. పత్తి అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. అక్కడ యాసంగిలో పత్తి పండించరు. వరి అనేది రెండిట్లో ఫస్ట్ ప్లేసే ఉంది. మొక్కజొన్న అనేది సో థర్డ్ ప్లేస్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఏంటిది సో సెకండ్ ప్లేస్లో ఉంది. కందులు, సోయాబీన్ అనేవి ఎక్కువ పండించరు. ఇక్కడ జొన్న, శనగ, వేరుశనగ అనేది పండిస్తారు. సో టాప్ 5 పంటల వాటా మొత్తం ఎంత? 97%. ఈ విధంగా చూడొచ్చు. సో
దాని తర్వాత వానాకాలం యాసంగి పోలికలు కూడా అంటే మనం మళ్ళీ ఒకసారి సో రీక్యాప్ చేసుకున్నాం. ప్రధాన పంట ఏంటి, 2 కాలాల్లో కూడా వరి ప్రధాన పంట. ఇది చూసుకొని వెళ్ళినా కూడా మనకు సరిపోతుంది. సో రెండవ ప్రధాన పంట పత్తి, ఇందులో మాత్రం మొక్కజొన్న. వర్షాలపై ఆధారపడడం, సో వానాకాలంలో ఎక్కువ ఆధారపడితే ఇక్కడ తక్కువ ఆధారపడతారు. సాగునీటిపై, ఎందుకంటే వర్షం పడదు కాబట్టి ముందే సిద్ధంగా ఉండి వాటర్ ఫెసిలిటీస్ ఉంటేనే చేస్తారు. ఇది సాగునీటిపై ఆధారపడడం, మధ్యస్థంగా ఉంటుంది సాగునీరు ఇక్కడ ఎక్కువ ఉంటుంది. దాంతో ప్రధాన నగదు పంట పత్తి, అంటే కమర్షియల్ క్రాప్ ఏంది పత్తి. ఇక్కడ కమర్షియల్ క్రాప్ పండించరు. సో దాని తర్వాత వరి సాగు వాటా 47%, ఇక్కడ 75% మరి ఎక్కువ ఉంటుంది. సో ఇది రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం మనం. సో థ్యాంక్ యూ. అండ్ మనకు పీడిఎఫ్ అనేది జిఎస్ విత్ శ్రావణ్ సార్ అనే టెలిగ్రామ్ యాప్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ మీరు సెర్చ్ చేస్తే వస్తుంది, చూడండి. థ్యాంక్ యూ. సో డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.